చక్కటి మధురమైన గీతములతో ప్రభువును స్తుతించిన కోయబిడ్డలకు వందనాలు తెలియపరుస్తున్నా. ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనను అధ్యక్షులుగా నడిపించాలని సహోదరుడు వడ్డీ రాజేష్ గారిని ప్రాంతం ఆహ్వానిస్తా ఉన్నా. మనమందరం లేచి నిలబడినట్లయితే ప్రభుని ఆరాధన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే మన కొరకు సిలువధారి అయిన యేసయ్య, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, మన కొరకు నిలువెల్లగలిగిన యేసయ్యను ఆరాధన చేసుకుందాం. అందరూ ఆయన వైపు కరములు చాచి ఎవరు వంక చూడద్దు. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను మాత్రమే రాత్రి మీరు చూడాలి. మన కొరకు ఆకాశమునకు భూమికి మధ్య వేలాడిన యేసయ్యను చూచి, మన కొరకు సొగసైనను స్వరూపమైనను లేని వాడిగా మార్చబడిన యేసయ్యను చూచి, మన కొరకు రక్తపు ముద్దగా మారిన యేసయ్యను చూచి, మన కొరకు ముండ్ల కిరీటాన్ని ధరించి సిలువ కొయ్యకు వేలాడుచు నిస్సహాయ స్థితిలో వేలాడుచున్న యేసయ్యను చూచి, ఆయన రక్తము ధారధారలుగా కారుచున్న స్థితిని తలంచి ఈ రాత్రి ప్రభు, ఈ రాత్రి యేసయ్యను, ఈ రాత్రి మన రక్షకుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించినట్లయితే, ఆనాడు ప్రభు నా కొరకు నీవు ఆ గాయములను పొందకపోతే, ఆనాడు ఆ భారమైన సిలువను నువ్వు భరించకపోతే, ఆనాడు నీవునైనా ఆ 3 వేకులకు నీవు దిగగొట్టకపోతే, ఆనాడు ప్రకృతిలో బళ్ళకు పోటీ పడకపోతే, ఈనాడు నాకు రక్షణ లేదు, ఈ దినాన మాకు స్వస్థత లేదు, ఈ దినాన మాకు విడుదల లేదు, ఈ దినాన మాకు విమోచన లేదు. ప్రభువు చేసిన త్యాగాన్ని, ఈ రక్తాన్ని నేను ధ్యానిస్తా ఉన్నాను. అందరూ ధ్యానపూర్వకంగా ఉండాలి, ఎక్కడ కళ్ళు తెరవద్దు. ఈ రాత్రి నీ రక్తము నాపై ప్రోక్షింపబడును గాక. ఈ రాత్రి రక్తం ద్వారా నేను విడుదల పొందుదును గాక. ఈ రక్తము నా పాపములను శుద్ధీకరించును గాక. పరిశుద్ధాత్మ దేవాన్ని మా మధ్య ఉండగా నీ అద్భుత కార్యం నా ఎడల జరిగించి రాత్రి నేను హృదయం తెరుస్తా ఉన్నాను ప్రభా. చెప్పాలి, నేను మన నోడేత్రంతో చూస్తున్నాను ప్రభా. తీసుకునైనా నా కర్మ చాపుచున్నాను, నిన్ను స్తుతిస్తా ఉన్నాను, నిన్ను ఆరాధిస్తా, నిన్ను ఘనపరుస్తా ఉన్నాను. పాపము కడిగే యేసయ్య నీ రక్తమే పరిశుద్ధులుగా మమ్ము చేసెను. యేసయ్య నీ రక్తమే, నీ రక్తమే, యేసు నీ రక్తమే,
కడగబడి తెల్లని వస్త్రములో కడగబడిన వారు ఇక్కడ ఉన్నాం. యేసు రక్తాన్ని ప్రోక్షించుకుందాం. అది అమూల్యమైన రక్తము, అది నిర్దోషమైన రక్తము, అది నిష్కల్మషమైన రక్తం, అది పాపరహితమైన రక్తం. విడుదలను దయచేశాడు యేసయ్య రక్తం. విడుదలను దయచేసెను యేసయ్య నీ రక్తమే. విజయమును చేకూర్చెను యేసయ్య నీ రక్తమే. విడుదలను దయచేసెను యేసయ్య నీ రక్తమే. విజయమును చేకూర్చెను యేసయ్య నీ రక్తమే. శిక్షంతటిని తొలగించెను యేసయ్య నీ రక్తమే. శిక్షంతటిని తొలగించెను యేసయ్య నీ రక్తమే. నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే, యేసు నీ రక్తమే. కల్వరి సిలువలో యేసయ్య నీ రక్తమే. అందరూ పాడండి. కల్వరి సిలువలో సాధ్యమైతే కన్నీళ్లు క్షమించను, క్షమించను పాపము కడిగి యేసయ్య నీ రక్తమే. పరిశుద్ధుడా మమ్ము చేసెను యేసయ్య నీ రక్తమే. యేసు నీ రక్తమే. గుండెల మీద చేసుకుంది యేసు. మరొకసారి యేసు అందరూ కళ్ళు మూసుకోవాలి. సాధ్యమైతే నీ కన్నీళ్లు ఆయన పాదములపై వేసి యథార్థమైన హృదయముతో, విరిగి నలిగిన మనస్సుతో యేసుని పాదాలు కడగాలి. రాత్రి యేసుని చూడండి. రాత్రి నీ రక్తం, పరిశుద్ధాత్మ దేవుడు మనం వశం ఉన్నాడు. నీవు ఆత్మలో అనుభవించి, ఆత్మలో బలపరచబడి, ఆత్మ ద్వారా స్థిరపరచబడి, నీ హృదయం యేసుకు అప్పగించి ఆయన గరగబోతూ ఉన్నాడు. ప్రభువు దాటిపోవాడు కాదు. కర్ములైన కన్సరు చావాలి. ఎవరు ఎవరి వంక చూడొద్దు. ఎవరు నీ కర్మలు, నీ కన్నుని తెరవవద్దు. యేసుని మాత్రమే చూడండి. మృదుమధుర స్వరముతో, ఏక స్వరముతో ప్రభుని ఆరాధిస్తాం. కల్వరి సిలువలో యేసయ్య నీ రక్తమే. నా వైపుకి రావాలి, నా మీదికి రావాలి, నాపై ప్రవహించాలి. యేసయ్యా, అయ్యా నీ ఒక నూతన అనుభవానికి రండి. క్షమించెను పాపము కడిగి యేసయ్య నీ రక్తమే. పరిశుద్ధునిగా మమ్ము చేసెను యేసయ్య
అడగండి మీరు మౌనంగా. నీ రక్తమే, మీరు యేసుని అడగండి. నీ రక్తమే యేసు, నీ రక్తమే, నీ రక్తమే యేసు, నీ రక్తమే. నీ అమూల్యమైన రక్తము ఆనాడు గార్చబడి ఈనాడు పాప పంకలమైన నా జీవితాన్ని పరిశుద్ధినిగా మార్చినది. నీ త్యాగం వర్ణించలేదు, నీ మరణం వివరించలేనిది, మానవ జ్ఞానం అగోచితమైనది, మాకు భాష చాలనిది, మా ఊహకు అందనిది, మా కొరకు ప్రాణం పెట్టినది నీ జీవితమే. మమ్మల్ని కడిగించినందుకు, మమ్మల్ని శుద్ధీకరించినందుకు, మాకు విమోచనిచ్చినందుకు, మాకు విడుదలనిచ్చినందుకు, మమ్మల్ని నీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నందుకు, సాగిలిపడి వినయముతో, విధేయతతో, భయంతో, భక్తితో, యథార్థతతో, చదువుతో, స్వర్గతో, మనోనేత్రముతో స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ, గొప్ప చేస్తూ, మహిమ చెల్లిస్తూ ఈ చిన్ని ఆరాధనని పరిశుద్ధ పాదపద్మములకు సమర్పించుచున్నాం మా ప్రియ పరమ. ఆమేన్, 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 ఆమేన్. ఆత్మ పూజితమైన వారు ప్రార్థనలో కొనియారు. జీవాధిపతి నీకు వందనాలు నాయన, సర్వశక్తి మందుడానికి వందనాలు ప్రభు, మాహించాలిన దేవుడు మా మంచి కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. నేటి వారంగా ఉండవలసిన మమ్మల్ని నేటి వారిగా ఉంచావు ప్రభా. ఈ మందిరంలో నాయన పరిశుద్ధంగా నాయన ఆరాధించడానికి నేను మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ నెలంతటిలో ప్రభా ఈ చివరి వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు ప్రభా. ఈ నెలంతటిలో కూడా ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచి దాచి భద్రపరిచారు నాయన. మా కుటుంబాలకు క్షేమాన్ని ఇచ్చారు ప్రభా. అయ్యా మా యజమానులకు క్షేమాన్ని ఇచ్చారు, మా సంఘ బిడ్డలందరికీ క్షేమాన్ని ఇచ్చారు ప్రభా. అయ్యా ఇంటి దగ్గర ఉన్న మా కుటుంబాలకు, మా బిడ్డలకు నాయన, మా సమస్తానికి మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. అయ్యా మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమై ఉన్నది ప్రభు. మాలో ఏ యోగ్యతను లేదు రాజా, నీకు వందనాలు. నేను స్తుతించుకునడానికి, ఆరాధించుకునడానికి అభాగ్యులమైన మాకు ఇటు భాగ్యాన్ని ఇచ్చావు బాబు, నీకు వందనాలు. ఈ శ్రమ కాల దిన ధ్యానాల్లో మేము ఉంటుండగా ప్రభు, ఇంకను నీ పాద సన్నిధిలో నీ దగ్గరగా జీవించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను ప్రభా. అయ్యా నా కొరకు నేను, మా కొరకు కల్వరిగిరిలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడిన దేవుడు ప్రభా, మా కొరకు నిలువెల నలిగిపోయిన దేవుడు ప్రభా. అవును ప్రభు, నీ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు చిందించి ప్రభా మమ్మల్ని శుద్ధీకరించిన దేవుడు. నీ రక్తమే మమ్మల్ని శుద్ధీకరించేది ప్రభా. అయ్యా నీకు వందనాలు. మమ్మల్ని పరిశుద్ధులుగా నాయన ఇదిగో నీ పాద సన్నిధిలో నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా మమ్మల్ని నిలబెట్టినది నీ రక్తమే నాయన. నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన నీ సిలువ విలువను గుర్తెరిగి ప్రభా నీ పాద సన్నిధిలోనైనా మేమందరం ఆత్మతో సత్యముతో ఆరాధించే వరకు మమ్మల్ని మన బ్రతుకులాడుతూ ఉన్నాం. అయ్యా ఈ నెలంతటిలో ఒకవేళ నీకు ఆయాస్కరమైన జీవితాన్ని మేము జీవించి ఉన్నామేమో ప్రభా, నీ పాద సన్నిధిలో మా పాపములన్నీ ఒప్పుకుంటా ఉన్నాం ప్రభా. మమ్మల్ని క్షమించమని ప్రాధాయపడుతూ ఉన్నాను ప్రభా. నీకు వందనాలు. అయ్యా ఇదిగో నేను మందిరంలోనికి చేరువచ్చిన ప్రతి బిడ్డలు నీ కౌగిటికి అప్పగిస్తా ఉన్నాను. ఇంకా రావాల్సిన బిడ్డలు అనేక మందిగా ఉంటా ఉన్నారు నాయన. నీ సన్నిధికి దూరం అవుతా ఉన్నారు ప్రభా. బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. నీ సన్నిధికి తోడుకున్నారండి. నీ సన్నిధిలో ఉన్న సంతోషం, ఆనందం వారికి కూడా ప్రభా నేను తండ్రి ప్రభా అనుభవించడానికి నీ కృపను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. అయ్యా ఇదిగో చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ కౌగిటికి అప్పగిస్తా ఉన్నాను ప్రభా. ఈ ఆరాధన ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమను తెచ్చుకున్నారు, ఆరాధన ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు ప్రభా. ఇక ముందు జరగబోయే ఆరాధన అంతా కూడా నీకు మహిమార్థంగా జరిగించుకునండి. సాతాను శక్తులను, అంధకార శక్తులను యేసును బంధిస్తా ఉన్నాను ప్రభా. నీ నామానికి మహిమ చెల్లిస్తూ ప్రభా ఇదిగో ఈ ప్రాంగణం చుట్టూ కూడా నేను నీ పరిశుద్ధాత్మ సంచరణ ఉంచి మన బ్రతుకున్నాడు.
సర్వముని చిత్తానికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి వేడికిన ప్రార్థన చేయించుండి నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఇంతవరకు చక్కని రీతిగా ఆత్మ పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి ఆరాధనలు నడిపించినటువంటి మన సంఘ కాపరి గారు మల్లి కుమారయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ప్రార్థనలు నడిపించినటువంటి దైవ సేవకురాలు రజని గారు కూడా సంఘ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఇటు రీతిగా నిలబడటానికి అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి కమిటీ వారికి అలాగే దైవ సేవకులు ఇరువురికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో అలా లేచి నిలబడి ఉన్నట్లయితే 28వ కీర్తన మళ్ళీ లక్ష్మీరాజ్యం గారు వచ్చి ఉత్తర పరిచిత రీతిగా చదవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. క్షమించండి, 26వ కీర్తన. సంకీర్తన ఉత్తర పద్ధతిగా చదువుతున్నానండి. యెహోవా, నేను యథార్థవంతుడని ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మకించి ఉన్నాను. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనతో సాంగత్యం చేయను. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. పాపులతో నా ప్రాణమును చేర్చుకము, నరహంతకులతో నా జీవం చేర్చకము. నేను యథార్థవంతుడనే నడుచుకొనిచున్నాను, నన్ను విమోచించుము, నన్ను కరుణించుము. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని రీతిగా వాక్య పఠనాన్ని పంచుకున్నటువంటి లక్ష్మీరాజ్యం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో గతించిన కాలంలో మరి దేవుడు చేసినటువంటి మేలులను సాక్ష్య రూపంగా పంచుకోవాలని ఆశపడినటువంటి ప్రతి బిడ్డకి సాక్ష్యాల సమయంగా మీకు ఇస్తూ ఉన్నాం. సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం అండి. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరవచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అలాగే పాస్టర్ గారి ఇరువురికి కూడా, పాస్టర్ గారు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. గతించిన కొన్ని దినాలుగా నేనైతే ఎంతో బలహీనరాలుగా ఉన్నాను. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో బలపరిచినందుకు లేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మొన్నటి వారం అయితే నా పెద్ద కుమార్తెకి కొన్ని విషయంలో కొన్ని కనిపించట్లేదని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కొన్నిలైతే ఏదో చిన్న చిన్న మచ్చల కింద ఉన్నాయన్నారు. అప్పుడు నేను ఎంతగానో బాధపడ్డాను. ఒకవేళ ఆపరేషన్ లాంటిది అలాంటిది అయితే మేమైతే దగ్గర లేము. చిన్న పాప ఎలాగా నేను చాలా బాధపడ్డాను. అయితే మన శనివారం రోజుని దైవజనులు ప్రార్థించినప్పుడు దైవజనులు కూడా ఏమన్నారంటే, అమ్మ దేవుడి నేను సాక్షిగా వాడుకుంటాడు, బిడ్డకి ఏమీ కాదని అన్నారు. అలాగే మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అవి డ్రాప్స్ వల్లనే క్లియర్ అయిపోతుందని చెప్పారు. అప్పటికి ఇంకా పరిపూర్ణంగా అప్పటికి చూపు కనిపించాలి, అప్పటికి ఎటువంటి
అనారోగ్యంగా ఏమీ లేకుండా మరి అందరూ కూడా ప్రార్థించమని రిక్వెస్ట్ చేస్తున్నానండి. అలాగే చిన్న పాప 10th క్లాస్ ఎగ్జామ్ కూడా చక్కని రీతిలో రాసిందని చెప్పింది. చక్కని రీతిలో బిడ్డ మంచి మార్కులతో పాస్ అవ్వాలని ప్రార్థించండి. అలాగే నా వీసా కొరకు నేను పాస్పోర్ట్ క్రిందలు కూడా ఈ మంగళవారం వెళ్ళాలనుకుంటున్నానండి. ఎటువంటి ఆటంకం కలగకుండా పాస్పోర్ట్ కూడా అవ్వడానికి దేవుడు కృప చూపులాగి అందరూ ప్రార్థించమని, దేవుడు బలహీనరాలుగా ఉన్న నన్ను బలపరిచినందుకు ఆయన లెక్కలే స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నా కుటుంబం కొరకు, నా భర్త కొరకు, నా బిడ్డల కొరకు, మా అత్తగారి కొరకు మీరందరూ ప్రార్థించేయమని, ప్రార్థించిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవునికి వందనాలు స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తే చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. సాక్ష్యం లేనట్లయితే ఆరాధన జరుపుకుందామండి. సమయంలో రెండు ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. మొదటిగా సీమన్ గారు ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే రెండో పాటగా నల్లివాణి గారు పాడుతుండగా సంఘ కానుకలు సమర్పించుకున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపలో ఒక పాట రాయడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. ఆ పాటను గత శనివారం నేను పాడాను, కానీ అది సరైనగా నేను పాడలేదు. మరలా ఈ దినము ఆ పాటను పాడి దేవుని మహిమపరచాలని నేను ఆశ కలిగి ఈ పాటను దేవుడు మరి ఆత్మ సంబంధముగా వ్రాసి ఇచ్చిన దేవత దేవుడు మరి నాకు కలిగించిన దానిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అమరమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ, అమరమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ, తండ్రి నీ ప్రేమ, యేసయ్యా నీ ప్రేమ. అమరమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ, అమరమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ, తండ్రి నీ ప్రేమ, యేసయ్యా నీ ప్రేమ, తండ్రి నీ ప్రేమ, యేసయ్యా నీ ప్రేమ. ఏమని వివరింతును నీ ప్రేమను, ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వివరింతును నీ ప్రేమను, ఏమని వర్ణింతును నీ ప్రేమను. అమరమైన ప్రేమ,
యేసయ్యా నీ ప్రేమ తండ్రి నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ అమరమైన ప్రేమ అవధులు లేని ప్రేమ అమరమైన ప్రేమ జన్మతః పాపము నన్ను తరుముచుండగా జన్మతః పాపము నన్ను తరుముచుండగా నీ శిలువ యాగముతో కడిగి వేసినావు నా శాపభారమును నీవు మోసినావు నీ శిలువ యాగముతో కడిగి వేసినావు నా శాపభారమును నీవు మోసినావు యేసయ్యా నీ ప్రేమ తండ్రి నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ తండ్రి నీ ప్రేమ అమరమైన ప్రేమ అవధులు లేని ప్రేమ అమరమైన ప్రేమ నా పాప పంకిలమైన నా జీవితాన్ని పరిశుద్ధ రక్తముతో నీవు కొన్నావు తండ్రి కుమారునిగా నన్ను చేసినావు పరిశుద్ధ రక్తముతో నీవు కొన్నావు తండ్రి కుమారునిగా నన్ను చేసినావు యేసయ్యా నీ ప్రేమ తండ్రి నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ తండ్రి నీ ప్రేమ అమరమైన ప్రేమ అవధులు లేని ప్రేమ అమరమైన ప్రేమ అవధులు లేని ప్రేమ తండ్రి నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ తండ్రి నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ ఏమని వివరింతును నీ ప్రేమను ఏమని వర్ణింతును నీ ప్రేమను
నా
సేవకులకు అలాగే వాణి గారికి సమయం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో ఎత్తబోయే వాక్యం కొరకు, అర్పించినటువంటి అర్పణల కొరకు, అలాగే చెప్పబడినటువంటి సాక్ష్యం నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా జ్యోతి గారిని ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధుడైన నా దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో నీ మందిరంలో కనపడడానికి మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి, అర్హతను బట్టి స్తుతిస్తా ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. మీరు మా జీవితాలలో చేసిన నా ప్రభా ప్రతి విధమైన మేలును బట్టి నా ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఇదిగో నా ప్రభా నీ సన్నిధిలో నిలబడి నా ప్రభా నేను మహిమపరచలేకపోయాము, మిమ్మల్ని కనపరచలేకపోయాము ప్రభా. మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా మీరు మన్నించమని అడుగుతా ఉన్నాను. గడిచిన వారం అంతా మీరు చేసిన మేలు, దినదినము మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యమని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. సాక్ష్యముగా నిలబడిన బిడ్డ కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. ఇదిగో తన కుమార్తె విషయంలో మీరు చేసిన గొప్ప కార్యమని బట్టి నీకు వందనాలు. ఆ కంటి చూపును మీరు మెరుగుపరుస్తున్నందుకు మీకు వందనాలు నా ప్రభా. ఇదిగో నేను మౌనిషాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. బిడ్డను మీరు బలపరుస్తూ రమ్మని అడుగుతా ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. ఇంకనూ నా ప్రభా బిడ్డ రక్షణలోనికి రావడానికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు. తన చిన్న కుమార్తె నా ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి మీరు ఎంతగానో కృప దయచేశారు నా ప్రభా. బిడ్డ మంచి మార్కులతో పాస్ అవడానికి కృప దయచేయమని ప్రాధాయపడుతూ ఉన్నాను. ఇదిగో నాయన తండ్రి, సహోదరికి మీరు ఇచ్చిన మంచి ఆరోగ్యమని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను ప్రభా. వీసా విషయంలో ప్రభా, పాస్పోర్ట్ విషయంలో కూడా మీరు గొప్ప మేలును నేను మీరు అనుగ్రహిస్తూ రమ్మని అడుగుతా ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి నైనా రీతిగా నా ప్రభా. ఇదిగో సందర్శన ప్రతి చేతిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన పనులు బట్టి, మాకు ఇచ్చిన జీతాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. మాకు ఇచ్చిన కలిమంతట్లో మేము తీసుకొచ్చిన కొద్దిపాటి కానుకను నా ప్రభా మీరు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను ప్రభా. మా మందిరంలో నా ప్రభా ఉన్న పెద్దలకు కూడా జ్ఞానముతో నా ప్రభా వాటిని నాయన నీ నామ మహిమార్థమై వాడబడటానికి కృప చూపించమని ప్రతిమానుతా ఉన్నాను. ఇదిగో నీ దాసుడు నిలబడుతుండగా నా ప్రభు నీ దాసుడు ముఖాంతరంలో నుంచి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. వినగల చెవును, గ్రహించగల మనసును భద్రపరుచుకునే మనసును మాకు దయచేస్తూ రమ్మని, ఇదిగో నా సంఘంలో చేరి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని త్వరగా రానున్న యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నిర్వహించినటువంటి జ్యోతి గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్యానికి ముందు మరి దైవ సేవకుడు 2 నిమిషాలు మాట్లాడాలని కోరి ఉన్నారు. ఈ సమయాన్ని దైవ సేవకులు అప్పగిస్తున్నాను. మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తా ఉన్నాను. గడిచిన 2 రోజుల క్రితం దైవజనులు ప్రియులు పగడాం ప్రవీణ్ కుమార్ గారు అనుకున్న రీతిలో మృతి చెందటం జరిగింది కనుక క్రైస్తవుల యొక్క స్వరంగా ఆయన ఉన్నాడు. ప్రస్తుతం క్రైస్తవుల యొక్క పక్షంగా ఆయన అనేక విషయాలు మాట్లాడచ్చు ఉన్న కారణాన్ని బట్టి అకాల మరణం చెందినందుకు సంఘపక్షంగా ప్రియులకు, తన కుటుంబానికి సంతాపాన్ని, ఓదార్పును తెలియపరుస్తూ 2 నిమిషాలు లేచి నిలబడాలి. మౌనంగా కుటుంబం కొరకు ప్రార్థించి చాలు, కూర్చొని 2 నిమిషాలు మౌనంగా మనసులో కుటుంబ ఓదార్పు కొరకు ప్రార్థించి.
పరిశుద్ధుడు నీకు వందనాలు. శ్రీదాసులు ప్రవీణ్ కుమార్ గారిని అకాల మరణంతో పీల్చుకున్నారు. అది ఎవరు ఆ పని చేశారో ఆ బిడ్డలకు క్షమించండి, ఆ బిడ్డలకు కూడా రక్షణ దయచేయండి, వారిని సాక్షిగా వాడుకోండి. ఇదిగో తన పరిచర్య అంతటినీ తన కుటుంబం కొనసాగించడానికి కృప దయచేయండి. కుటుంబం ఆ నిందితులను క్షమించినందుకు స్తుతిస్తా ఉన్నాను ప్రభా. అదిగో ప్రత్యేక మేము కూడా భవిష్యత్తులో ఆ పరిస్థితులు వస్తే మేము కూడా ఎదుర్కొంటాను కృప దయచేయండి, సిద్ధపాటును దయచేయండి. నీ పక్షంగా ఇంకెవరు నిలవబడబోతున్నారో ప్రతి బిడ్డకు కాపుదలను భద్రతను దయచేయండి. ఇదిగోనైనా మరి గవర్నమెంట్కి సంయోచితమైన జ్ఞానం దయచేయండి, న్యాయబద్ధంగా జరగటానికి కృప దయచేయండి. ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి ప్రతి బిడ్డ ప్రయాసపడుతున్నారు, ప్రతి కుటుంబాన్ని దీవించండి. మరొకసారి దేనదాసుని పరిచర్యను, దేన కుటుంబాన్ని ఆదరిస్తున్నందుకు స్తుతిస్తూ, ఆ మార్గదర్శకత్వం మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తుతిస్తూ, సంఘానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ వేస్తున్నాను నడుపుతున్నాను రేపు పరం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అని కూర్చోండి. సమయం దయచేసి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఈ రీతిగా దేవుని స్తుతించుకోవడానికి, ఘనపరచుకోవడానికి మనకి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు అర్పిస్తూ మరి గడిచిన దినాలలో సోమవారం జరిగి తెలిసినటువంటి వర్తమానం ప్రకారంగా మనమందరము దేవ సేవకులు చెప్పారు. నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దైవ సేవకులైనటువంటి పగడాల ప్రవీణ్ కుమారయ్య గారు అన్ని రకాలుగా అన్ని సామాజికమైనటువంటి వర్గాలతో ఎంతో విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను తెలియచేసి క్రైస్తవ లోకానికి, క్రైస్తవులకు ఒక అండగా నిలబడినటువంటి దైవ సేవకుడు. అలాగే ఆయన ప్రాణముండగా ఎంత సువార్త ప్రకటించారో, ఆయన ప్రాణం విడిచాకుండా కూడా క్రైస్తవుల్లో అంత కదిలింపు, అంత దాని మాటలతో చెప్పలేము. నేను ఎంతగానో మరి దైవ సేవకులు నేను ఫాలో అవుతూ వచ్చేవాడిని. ఒక మంచి వక్తను క్రైస్తవయానికి ఒక శ్రేష్టమైనటువంటి పునాది రాడును కోల్పోయామని చెప్పడానికి బాధపడుతూ దైవ సేవకుల కుటుంబానికి ఓదార్పును, ఆదరణ కలిగించే దేవుడే ఉన్న దేవుడికి అప్పగిస్తూ మనం వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రియులారా, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచన భాగమును చదువుకుందాం. ఇలాగున జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయించవలను, నాతో సమాధాన పడవలను. నాతో సమాధాన పడవలను సరిపోతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తూ, ఇదిగో ఇంతవరకు నా ప్రభు నీ మందిరంలో ఈ రీతిగా మేము నీ స్తుతించి ఘనపరిచే భాగ్యం ఇచ్చావు. ఇదిగో నా ప్రభు యొక్క సమయం నిలబడుచున్న నన్ను చోటును మరుగుపరిచి మాకును కావలసిన నీ దివ్యవాక్కును అందించి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడమని, మీరు మాట్లాడుచుండగా నా ప్రభు గ్రహించగల ఉదయాన్ని ఒప్పింపచే ఆత్మను, వినగల చెవిని మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, వాక్య భాగంలో చెప్పబడినటువంటి వాక్యమును మనం వింటున్నటువంటి దాని ప్రకారంగా ఇలాగ జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇలాగున జరగకుండానట్లు
జనులు నన్ను ఆశ్రయింపవలను. ఏమి జరగకుండా ఉండడానికి, ఏలాగా జరగకుండా ఉండడానికి ఏమిటి అంటే, ముందు మనకు అందించినటువంటి వారంలో నేను మరి దేవుని యొక్క వాక్యంను పంచుకున్నప్పుడు చూడండి, 10వ వచనం దగ్గర నుండి వ్రాయబడినటువంటి ప్రకారముగా ప్రాకారము గల పట్టణము నిర్జనమై అడవలే విడబడును, విసర్జింపబడిన నివాస స్థలముగా ఉండును. అక్కడ దూడలు మేసి పండుకుని విరిచివేయబడును. స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. 13వ వచనానికి వచ్చాము. ఆ దినమున పెద్ద బూర ఊదబడును. అశ్షూరు దేశములో నశింప సిద్ధమైన వారు, ఐగుప్తులో వెలివేయబడిన వారు వచ్చెదరు. యెరూషలేములో ఉన్న సరిపోదండి. ఇంకా మనము చూసినట్లయితే యెషయా గ్రంథం 2వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. మనం గతసారి నేను ఈ వచనాలను మీకు చూపించాను. ఆ యొక్క దినము ఎలా ఉండబోతుంది, ఇక్కడ 9వ వచనంలో చెప్పబడిన 9-10 వచనాల్లో చెప్పబడినటువంటి రీతిగా అక్కడ 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి 2వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి చదివినట్లయితే అక్కడ స్పష్టంగా యెహోవా ఉగ్రత దినము ఎలా ఉండబోతుందో ఆ దినమును గురించి దేవుడు ఎంతో సుస్పష్టంగా గతసారి నేను మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఉగ్రత దినం ఒకసారి చదువుతామా? మీరు అందరూ కూడా ఏమీ తెలియనట్లుగా చూస్తున్నారు. 2వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి, యెహోవా భీకర సన్నిధి నుండి బండ బీటల్లోనికి దూరము, మంటిలో దాగి ఉండము. నరుల అహంకారం దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకార అతిశయము గల ప్రతిదానికి విమర్శించు దినం ఒకటి. సరిపోద్దమ్మా. ఇక్కడ దినముల గురించి, ఆయన ఉగ్రత దినముల గురించి, ఆయన చేయబోయేటువంటి ఉగ్రతను గురించి మాట్లాడుతూ ఇక్కడ కింద కొత్త ఇక మనం 27వ అధ్యాయంలో 9-10 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి ఇలాగ జరగకోకుండా ఉండాలి అంటే జనులు నా యొద్దకు రావాలి, నన్ను ఆశ్రయింపాలి. హల్లెలూయా. జనులను దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ఒక దినము రాబోతుంది. ఆ దినమున భయంకరంగా ఉండబోతుంది. ఆ దినమున చాలా ఉగ్రత దినము, యెహోవా మహా ఉగ్రత దినము. ఆ దినమున తాళచూడగలిగినటువంటి వారు లేరు. బండ సందులలోనికి దూరుతారు, బండ సందులలోనికి వారు పరుగులు పెడతారు అని 2వ అధ్యాయంలో మనం చూసాం. అలాగా జరగకుండా ఉండడానికి ఏమంటున్నాడు 5వ వచనంలో, ఇలాగున జరగకూడనట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధాన పడవలను. హల్లెలూయా, హల్లెలూయా. మనం మందిరానికి వస్తూ ఉన్నాం, మందిరంలో దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిని మనం ఆరాధిస్తూ ఉండగా దేవుని సన్నిధిలో ఆరాధన మాత్రమే మనం వచ్చి గాడికి విచ్చేసి వాక్యం ఏదో చెప్పారు వినేసి వెళ్ళిపోతామా? గడిచిన వారం ఏం చెప్పారు కనీసం ఆ వాక్యమైన మన హృదయాల్లో భద్రం చేసుకోగలుగుతున్నామా? ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగున్న జరగకుండా ఉండాలంటే జనులు నన్ను ఆశ్రయింపవలను. హల్లెలూయా. ఎలాగా ఆ ఉగ్రత దినములో పాలు భాగస్వాలుగా కాకుండా తప్పింపబడడానికి రక్షించబడినటువంటి నీవు నేను. మరి ప్రవీణ్ కుమార్ అయ్య గారి గురించి మనం మాట్లాడుకున్నాం. అక్కడ చెప్పబడినటువంటి దైవ సేవకులు ఎంతగానో దేవుని కొరకు ప్రయాసపడి అనేక మందిని దేవుని తట్టు త్రిప్పినటువంటి దైవ సేవకులైనటువంటి ఆ యొక్క దైవ సేవకుడు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా,
ఇలాగన జరగకుండా ఉండాలి అంటే ఆ యొక్క ఒక ఉపద్రవం రాబోతుంది. ఆ ఉపద్రవమును తప్పించుకోవడానికి మనము ప్రతి ఒక్కరు కూడా యేసయ్యను ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం. దేవుని ఆశ్రయించి ఆయనతో సమాధాన పడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ కొండ మీద ప్రసంగం చేస్తూ ఆ మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే 5వ అధ్యాయంలో మనం చూడండి. 5వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు సమాధాన పడడానికి దేవుని దగ్గరికి రావాలి. నీవు కూడా ఒక వ్యక్తిని సమాధాన పరచడానికి, ఒక వ్యక్తితో కనుక నువ్వు సమాధాన పడదంట, ఆ ఒక వ్యక్తిని వేరొక వ్యక్తితో సమాధాన పరిచినా నువ్వు సమాధాన కారకుడిగా ఉంటే నీవు ఏమంటున్నాడంటే దేవుని యొక్క లేఖనంలో సమాధాన పరచు ధన్యులు, వారు ఏమవుతారండి? దేవుని కుమారులుగా మనము ఉండడానికే, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవాలి అంటే దేవుని కుమారుడైనటువంటి ఆ యొక్క కుమారుడిగా ఆయన సింహాసనం మీద మనం ఆయనతో కుమారుడిగా మనం ఆ యొక్క ఆ సింహాసనాన్ని అధిష్ఠించగలిగితేనే కదా దేవుని ఉగ్రతను తప్పించుకోగలుగుతాం. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. దేవుని కుమారులుగా మనం ఉంటే, దేవుని కుమారునిగా దేవుని యొక్క స్థానంలో ఉండి మనం దేవతల వారికి తీర్పు తీర్చబోతున్నాం. హల్లెలూయా. దేవుని కుమారుడిగా ఎప్పుడైతే స్వీకరించబడతామో, దేవుని కుమారుడిగా మనం ఎప్పుడు మారతామో, దానికి నీవు చేయవలసినటువంటిది యేసయ్య యొద్దకు వచ్చి ఆయనతో నువ్వు ఆయనను ఆశ్రయించి ఆయనతో నువ్వు సమాధాన పడవలసినటువంటి అవసరత నీకు ఉన్నది. ఏంటండి దేవునికి నాకు మధ్య ఉన్నటువంటి ఆ అగాధం ఏంటండి? నేను ఆయనతో సమాధాన పడవలసిన అవసరత నాకేముందండి? ఈ రోజున చాలా మంది ఇటువంటి నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానే, నేను నీతిమంతుడిగా ఉన్నానే, నేను ఎవరిది కూడా అన్యాయం చేయలేదే, నేను అలాంటప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆశ్రయించాలి? నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు గోచాడాలి? ఎందుకు దేవునితో నేను సమాధాన పడాలి? చాలా మంది ఇటువంటి పిచ్చి ప్రశ్నలతో దేవుని సన్నిధిలో అనేక మంది ఎగతాళి చేసేవారు కూడా ఉన్నారు. అవునా కదండి? నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని ఐగుప్తు నుండి తీసుకుని వచ్చినటువంటి దేవుడు ఆ ఎర్ర సముద్రం దగ్గర దాటించిన తర్వాత, ఈ ఎర్ర సముద్రం దాటించక మునుపు వారు పస్కా పశువును వధించినప్పుడు, పస్కా పశువుని వధించడానికి ఆ పస్కా గొర్రె పిల్లను మేకను వధించి వారి కుటుంబం అంతటికీ కూడా వారు విందు చేసుకుని ఆ పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తము వారి మీద ప్రోక్షించబడాలి, వారి గుమ్మముల మీద, వారి ఇంటి గుమ్మముల మీద ప్రోక్షించబడాలి. అలాగే వారి దాని యొక్క మాంసమును తినివేయాలి. ఎందుకు తినమన్నాడు దేవుడు? ఎందుకు తినమన్నాడు యెహోవా అనేటువంటి ఆ యొక్క దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలంటే ఆ యొక్క గొర్రె యొక్క రక్తము, గొర్రె పిల్ల యొక్క రక్తము, గొర్రె యొక్క మాంసమును భుజించడానికి ఆయనతో నీవు నేను ఒక పాపం, నేను ఇంతకు పాట రాసినటువంటి పాటలో అక్కడ పాపం ఆ యొక్క ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా ఉన్నటువంటి జన్మతః పాపము. ఇది నేను రాయడానికి ఏదో నా ఉద్దేశపూర్వకంగా ఏదో లేఖనాలను ఆధారం చేసుకుని రాసిన పాటలు కాదండి. దేవుడు ఆ యొక్క పాట రాసేటప్పుడు సమయం ఏంటంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో నేను లేచి ఆరాధన చేసి కంచేపు స్తుతులు చెల్లించి దేవుని మహిమపరిచిన తర్వాత అప్పుడు నా భార్య నా కుమారుడితో కలిసి ఆరాధన కంచేపు ప్రార్థనలో గడుపుతాం. ఆ సమయం అయిపోయిన తర్వాత నేను నా భార్యతో మాట్లాడేసి వారి ప్రార్థన ముగించి అన్నీ అయిపోయిన తర్వాత నేను కూర్చుని వాక్యంను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా మధ్యలో ఒక మాట పలుకుతూ ఉంది. ఆ పాటను ఆ క్షణంలోనే నాకు ఎప్పుడైనా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాగానే ఒక మధ్యలో ఒక హృదయంలో ఒక తలంపు వస్తుంది, ఒక పాట వస్తుంది. వెంటనే సెల్లో రికార్డింగ్ చేసుకుని అది మళ్ళీ క్యాబ్ మీద రాయడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే మరిచిపోతే మళ్ళీ టూన్ నాకు మళ్ళీ రాదు. అలాంటిది నేను చాలాసార్లు అయిపోయింది. చాలా మంచి పాటలు దేవుడు ఇచ్చాడు, కానీ నేను ఆ సమయాన్ని రికార్డ్ చేయకపోవడం వల్ల నేను మిస్ అయిపోయినటువంటి. అప్పటి నుండి ఎప్పుడైనా దేవుడు నాకు ఏదైనా ఒక పాటను రూపంలో ఇచ్చాడంటే
వెంటనే అది రికార్డ్ చేస్తాను. అది వాక్యమైనా సరే నేను రికార్డ్ చేసుకుంటాను, వెంటనే సెలవు తీసుకుంటాను. ఆ వచనాలు నేను దాంట్లో సెల్ ఫోన్లో దాన్ని ట్రాక్ చేసుకుంటాను. ఎందుకోసము అంటే నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు, దేవుడు నీతో హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, దేవుని నీతి జంతువు నుండి వస్తున్నటువంటి వర్తమానం ఏదైతే ఉందో ఆ వర్తమానమును కనుక మనం తీసుకుని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజున మోషే చెబుతుంటే, మోషే మాట్లాడుతుంటే, మోషే మాటను ధిక్కరించినటువంటి, మోషేను ఎక్కరించినటువంటి వారు, మరి మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు మోషేతో మాట్లాడి, ఇదిగో ఈ రాత్రి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి ఇంటిలోనూ, ప్రతి జంతువులోను, ప్రతి పక్షులోను జ్యేష్ఠత్వం కలిగినటువంటి ప్రతిదీ కూడా ఆ యొక్క గృహంలో ప్రతి ఇంటిలోనూ ఒక శవం వెళ్ళిపోతూ ఉంది. తెల్లవారేటప్పటికి అంతా ఏడుపులే, గోలలే. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా జరుగుతూ ఉండగా అది చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో, గోషేను రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క గృహంలోనైనా, ఏ ఒక్క కుటుంబంలోనైనా ఏడ్పు ఉందా అంటే లేనే లేదు. ఎందుకు? దేవుడు చెప్పినది ఆశ్రయించి, ఆయన చెప్పినట్లుగా ఆ పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తమును ప్రోక్షించుకున్నట్టు కారణం చేత, ఆ పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తమును, ఆ మాంసమును భుజించిన కారణం చేత వారు విధేయత చూపించారు, ఆశ్రయించారు. ఆశ్రయపురమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో, ఆశ్రయపురమైనటువంటి దేవుని సన్నిధిలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ రక్తం కిందకు వచ్చినటువంటి, దేవునితో సమాధాన పడడానికి వచ్చినటువంటి, దేవునితో సమాధాన పడమే కదా ఆయన ఆశ్రయమును పొందినటువంటి దేవుని బిడ్డలుగా ఈ రోజుకి అదే ఆశీర్వాదం దేవుని యొక్క నిలిచి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దైవ జనాంగమా, నీవు దేవుని ఆశ్రయిస్తావా? దేవుని ఆశ్రయిస్తే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడానికి నీవు ఇష్టపడి దేవుని అక్క కోవిడ్లో భద్రము చేయబడతావు. దేవునితో సమాధాన పడతావా? దేవుని కుమారుడిగానే ఉండబోతూ ఉన్నావు. దేవుని యొక్క సింహాసనం మీద నువ్వు అధిష్ఠించబోతూ ఉన్నావు. ప్రకటన గ్రంథంలో మనము చూస్తే బైబిల్ అంతట్లోనూ కూడా దేవుడు చెప్తున్నటువంటి దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే, నశించి నరకానికి వెళ్ళిపోవలసిన మానవుడు, నశించి నరకానికి వెళ్ళవలసినటువంటి నరుడు, నప్రిమటువంటి దేవుని బిడ్డలు ఎప్పుడైతే దేవుని ఆశ్రయించడానికి వస్తాడో, ఎప్పుడైతే ఆయన పాపములను ఒప్పుకుని ఆయన పాదముల మీద పడతాడో, ఆయన పాదముల మీద పడినటువంటి వాడు ఆయనను ఆశ్రయించి ఆ రక్తము చేత విమోచించబడ్డానికి, అయ్యా నా పాపం ఇది అని ఒప్పుకోగలుగుతాడో, ఒప్పుకున్న వానికే ఈ రక్షణ భాగ్యం, ఒప్పుకున్న వానికే ఆ పరలోకంలో విందు. ఒప్పుకోవా? అదే రాస్తూ ఉన్నాడు, అహంకార దృష్టి కలిగిన వారి అహంకారం అణిచివేయడానికి. ఈ రోజున ఏదో అహంకారం, నాకు ఉన్నటువంటి బలమును చూసో లేక నాకు ఉన్నటువంటి ఏదో చూసుకుని అహంకారం దృష్టితో ఉంటే ఒక దినం రాబోతుంది, అది అణిచివేస్తానంటున్నాడు దేవుడు. అంటున్నటువంటి మాట, అది జరగకోకుండా ఉండాలంటే, నువ్వు అలా జరగకోకుండా దేవుని యొక్క గోపుతాలను భద్రం చేయబడాలంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించవలసిన వాడవై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరణ భయం చేత పరుగులు పెడుతున్నటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఆశ్రయపురంలోనికి వెళ్ళి పొరుగున వెళ్ళి ఆశ్రయపురంలోకి పట్టాడా? ఒక వ్యక్తి తరుముతూ ఉన్నాడు. ఆ మరణ భయము చేత తరమబడినటువంటి వ్యక్తి ఆశ్రయపురంలోనికి వెళ్ళి ఆశ్రయపురంలో వెంటరయ్యాడా? అతని మీద మరణము లేదు. తరుముతున్నవాడు ఆగిపోవలసిందే. ఎక్కడికి వచ్చాడు? ఆశ్రయపురంలో ఎవరున్నారు? అందుకని ఈ కీర్తనకారుడు 91వ కీర్తనలో అంటాడు కదా, నేను నిన్ను మహోన్నతుడైన దేవాతి దేవుడైన నిన్ను నాకు ఆశ్రయంగా చేసుకున్నాను అంటాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో స్పష్టమైనటువంటి మాటలు చెప్తూ చూడండి 2వ వచనంలో, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కనుక ఆయన ఆశ్రయించగలిగితే, ఆయన ఒకటిలోనికి రాగలిగితే, అక్కడ కిందకు వచ్చేటప్పటికి ఆయన గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూసినప్పుడు చూడండి, ఆ యొక్క 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుకున్నాడు కనుక నేను అతను తప్పించదును, అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు కనుక నేను అతని ఘనపరచదును, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యను, అతన్ని విడిపించి
ఆశ్రయించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచుదను, నా రక్షణ అతనికి చూపించదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనతో సమాధాన పడతారో, సమాధాన పడిన వానికి ఇచ్చేటువంటి దీర్ఘాయువును ఆయన ఇవ్వబోతున్నాడట. హల్లెలూయా. అది నాకు కావాలి, అది నాకు కావాలి. నేను ఆయన ఆశ్రయిస్తాను, ఆయన పాద సన్నిధిలో నేను ఉంటాను, ఆయన నేను సమాధాన పడడానికి ఇష్టపడుతున్నాను అని కోరుకున్నట్లయితే, ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, నేను ఆయన ఆశ్రయించాను, ఆయన కౌగిట్లోకి నేను వెళ్ళిపోయాను. ఆయన అంటున్నటువంటి నాకు ఆశ్రయ దుర్గంగాను, నా కోటగాను, నేను నమ్ముకున్న దేవుడు ఆయన, నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను అంటూ చెప్తూ ఆయన కిందకు వచ్చేటప్పుడు దేవుడు ఇస్తున్నాడు ఈ వాగ్దానం అండి. ఆయన ఆశ్రయం చేసుకున్నటువంటి దావీదుకి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప ఏమిటో తెలుసా? ఆయన ఇస్తున్నటువంటి అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను. హల్లెలూయా. కోటాను కోట్ల దేవదూతల మధ్య, సత్యంపకానికి గొప్ప సమూహం మధ్య దేవుడు నిన్ను పిలిచి, ఇదిగో నీవు బ్రతికి ఉండగా, నీవు దేవుని సంఘములో నీతో మాట్లాడుచుండగా నా మాటను ఆలకించి నన్ను ఆశ్రయించావు గనుక, నాతో సమాధాన పడ్డానికి నువ్వు ఇష్టపడ్డావు గనుక, నీ పాపం విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చావు గనుక, ఇదిగో నేను నిన్ను ఘనపరుస్తాను. కోటాను కోట్ల దేవదూతల మధ్య, లెక్కింప సఖ్యమగానే గొప్ప సమూహం మధ్య, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో తీయొద్దు కానీ అక్కడ చెప్పబడుతున్నది 1,44,000 మంది ఇశ్రాయేలు 12 గోత్రములు వచ్చేవారు. 1,44,000 మంది 12 గోత్రాల నుండి వచ్చేటువంటి, ప్రతి గోత్రం నుండి వచ్చినటువంటి వారైతే ఒక సమూహము చూపిస్తున్నాడు యోహానికి. ఆ సమూహం ఏంటో తెలుసా? ఎవ్వరును లెక్కింప శక్యము కాని గొప్ప సమూహము. వారు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తములో బతుకున్న వారి వస్త్రమును ఉట్టుకుని ఆయన ఎదుట నిలబడ్డారు. హల్లెలూయా. ఆ గుంపులో నీవు ఉండాలి అంటే ఈ భూమి మీద ఉండగానే నువ్వు దానితో ఆయన ఆశ్రయించాలి. హల్లెలూయా. ఆయన ఆశ్రయిస్తే, ఆయన కనుక నువ్వు కోరుకున్నట్లయితే, ఆయనతో నువ్వు సమాధాన పడితే, యేసు ప్రభువు అంటున్నారు, ఆయన ఇదిగో నువ్వు ఎవరితోనైతే సమాధాన పడతావు, ఎవరినైతే సమాధాన పరుస్తావో, సమాధాన పరుచినటువంటి వాడు ధన్యుడు, వాడు దేవుని కుమారుడు అనబడతాడు. హల్లెలూయా. ఈ రోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులకు సమాధానం పడడం అనేటువంటిది కరువైపోయిన దినాల్లో మనం ఉన్నాం. ఒకవేళ సమాధాన పడినటువంటి దిక్కు ఉంటే కనుక ఇవాళ పగడాల ప్రవీణ్ కుమారయ్య గారు బ్రతికి ఉండేవారు. తెలుసా మీకు? ఆయన చనిపోక 2 నెలల ముందు, 3 నెలల ముందు నుండే ఆయన బ్రతుకులు ఆడుతున్నాడు. నన్ను చంపొద్దు, నేను మీకు క్షమాపణ చెప్తాను అని అనేక పర్యాలు వీడియోలు చేశాడు. ఆయన పేరుకి అనేక వార్తలు, అనేక మాటలు వచ్చినాయి ఆయనకి. ఇదిగో నిన్ను చంపేస్తామని దైవ సేవకులకి అందరికీ వచ్చినటువంటి ఎదుర్పులు, జపనే శాస్త్రి గారు కానివ్వండి, లేకపోతే మరి ఎడ్వర్డ్ విలియం గారు కానివ్వండి, ఇంకా దేవుని చేతిలో బలముగా వాడబడుతున్నటువంటి, దేవుని కొరకు రోషము కలిగి దేవుని వాక్యము ఉన్నట్లుగా చెప్పడానికి ఇష్టపడితే వారికి అనేక మంది చేత ద్వేషించబడ్డారు. ఇప్పటి నుండి కాదు, యేసు ప్రభు వారితో ప్రారంభమైంది. అందుకనే ఈ శిలువ ధ్యాన కొడుకుల్లో ఉన్నటువంటి మనము యేసును ఆశ్రయిస్తున్నావా, లేక నామకార్థంగా ఏదో 40 దినాలు ఉపవాస దీక్షలు అనుకుంటూ వస్తున్నావా? దేవుని కనుక నిజంగా నువ్వు ఆశ్రయిస్తే, దేవునితో నువ్వు సమాధాన పడగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు కనుక మోకరించి కన్నీళ్ల ప్రేమతో నువ్వు ఆరాధన చేయగలిగితే, దేవుని యొక్క శక్తిని నీకు రుజువుపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. రుజువుపరుస్తాడు ఖచ్చితంగా. నేను చెప్తున్నాను, ఇవాళ మీకు ఈ మాట నేను చెప్తున్నాను. మళ్ళా గడిచిన వచ్చే వారానికి మీరు కనుక ఆ విధంగా మీరు కన్నీళ్ళు వారం రోజులు వేకువజాములో నువ్వు కన్నీళ్ళు విడిచి దేవుని పాదాలను పట్టుకుని ఏడ్చి ఆయనతో సమాధాన పడి ఆయన ఆశ్రయించి నువ్వు రా, నీలో ఆయన దేవుని శక్తిని చూడకపోతే నేను నీకు ఏదైనా చేస్తాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను
ఎందుకంటే నేను అలా చేసి వచ్చిన వాడిని. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నా కుమారుడు ఈ 40 దినాల యొక్క దీక్షలో ఉండి ఈ రోజున ధైర్యం చేసి దేవుని మందిరంలో సువార్తను ప్రకటించడానికి, దేవుని యొక్క వాక్యములను ప్రకటించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ రోజున నా కుమారుడు అక్కడ మరి సంఘములో దేవుని యొక్క వాక్య పరిచర్య చేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఇది మా గొప్పతనం కాదు, ఇది మా గొప్పతనం కాదు. దేవుని ఆశ్రయించాం, దేవుని దగ్గర సమాధానం పడుతూ ఆయన పాదాలు పట్టుకుని కొనియాడుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానికి వచ్చిన మనము ఆయన యొక్క పోలికగా, ఆయన స్వరూపంగా మనం మారాలన్నది దేవుడు కోరుచున్నాడు. ఒక్క వచనం చదివి నేను ముగిస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచన భాగంలో చదవండి. ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును చూడండి, తన శరీరమందు కొట్టివేయటము చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసిను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని చూడండి. అందరూ వాక్యం మీద దృష్టి నిలపండి. అక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ మాటలు చదవండి ఒకసారి, అందరూ కలిసి మీద చూడండి. ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఎలాగూ చేసిన గనుక ఆయనే మన సమాధానకరకుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దైవ జనాంగమా, నిన్ను నన్ను దేవుని యొద్దకు చేరడానికి, దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రము అడ్డుగా ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధి రూపకమైనటువంటి దానిని శిలువ మీద కొట్టివేసి నిన్ను నన్ను ఈ యొక్క యూతులను క్రైస్తవులను అనబడిన మనలను ఉభయులను ఏకం చేస్తున్నాడండి, సమాధానపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సమాధానపరుస్తూ ఆ ద్వేషమును, ఆ యొక్క అనగా విధి రూపకమైన ఆజ్ఞ గలదాన్ని కొట్టివేసి మధ్య గోడను పడగొట్టి ఇట్లు సంధి చేసి ఇద్దరిని ఒక నూతన పురుషునిగా చేశాడు. చప్పట్లు కొట్టి, ఆ నూతన పురుషునిగా చేసిన వాడు నన్నే, ఆ నూతన పురుషునిగా చేయబడినటువంటి దాంట్లో నేనే ఉన్నాను. హల్లెలూయా. ఆ నూతన పురుషుడిగా నీవు ఉండాలని కోరుకుంటున్నావా? ఈ రోజు మనం విన్నటువంటి వర్తమానంలో యెషయా గ్రంథంలో చెప్పబడుతున్నది, ఇలాగున జరగకుండా ఉండాలి అంటే యేసయ్యను ఆశ్రయించాలి, ఆయనతో సమాధాన పడాలి. హల్లెలూయా. సమాధాన పడాలని 2 సార్లు రాస్తూ ఉన్నాడు మాట. ఎందుకంత పర్టికులర్ గా దేవుడు అంత పర్టికులర్ గా 2 సార్లు వ్రాయించవలసి వచ్చిందో ఒకసారి ఆలోచన చేసావా? ఏమంటున్నాడు అక్కడ మాట? చదవండి మాట. నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. హల్లెలూయా. ఈ రోజున సమాజం అందరిగా ఉన్నటువంటి మనము ఆయనతో సమాధాన పడిపోదాం, ఆయన ఆశ్రయిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రభువా, ఇదిగో నా కొరకు కలవరి శిలువలో ఇదిగో నువ్వు వెళ్ళాడు, రక్తాన్ని సిందించావు. ఏ ధర్మశాస్త్రం అయితే విధి రూపకమైనటువంటి ఆజ్ఞగా నిలిచి ఉండవు, దాన్ని అంతటినీ కూడా నీవు భరించావు. నేను భరించవలసినటువంటి ఆ శిక్ష నీవు భరించావు ప్రభువా. అడుగుతావా? సోదరుడా, ఒక చిన్న మనవి చెయ్యి. నేను నిన్ను ఆశ్రయిస్తానయ్యా, నీతో సమాధాన పడిపోతాను ప్రభువా. ఇదిగో నా పాపము, నా శాపము, నా యొక్క జన్మ, నా పాపం, నా యొక్క తల్లిదండ్రుల పూర్వమైనటువంటి ఆదాము దగ్గర నుండి వచ్చినటువంటి విధి రూపకమైనటువంటి ఆ యొక్క పాపం ఏదైతే ఉందో ఆ శాపమును అంతటిని భరించడానికి కలువరి శిలువలో నువ్వు వేలాడో. నీ దగ్గరే నాకు ఆశ్రయము, నీ దగ్గరే నాకు సమాధానము.
అయ్యా నీవిచ్చే సమాధానం నాకు కావాలి, నీవిచ్చే సమాధానం కావాలి. తండ్రితో నాకు సమాధానం కావాలి, తండ్రి కుమారుడిగా నేను మారాలి అని ఆశపడితే నీవు చిన్న ప్రార్థన చేయి. సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, నీ దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడా ప్రభువా.